హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ రిషి. ఈరోజు మనం మిల్ మేకర్ కూర కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. వచ్చేసేయండి. ఫస్ట్ ఒక మిక్సర్ జార్లో టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా గ్రైండ్ చేసుకుందాం. మంచిగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో మనం ఎండుమిర్చి, సాల్ట్, కొద్దిగంత షుగర్ వేసి మంచిగా మిక్సీ పట్టండి. ఇప్పుడు నేను మిల్ మేకర్ కూర ఒక కప్ అంతా తీసుకొని దాన్ని మంచిగా నీట్గా కడుక్కుంటున్నాను. కొద్దిగా నీళ్ళు చిలికిరించుకొని సైడ్కి పెట్టుకోండి. దాన్ని తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకోండి. దాంట్లో ఇప్పుడు మనం బిర్యానీ ఆకు, జీలకర్ర, సాజీరా అండ్ పట్టా వేసి మంచిగా వేపుకోండి. తర్వాత ఇందాక పట్టిన మిశ్రమం ఏదైతుందో అది పట్టుకొని మంచిగా మిక్స్ చేసేసేయండి. దాంట్లోనే పసుపు వేసి మంచిగా మిక్స్ చేసేసేయండి. పసుపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సో కలుపుకున్నాక మంచిగా అది ఉడికేలాగా కలుపుకుంటూ ఉండండి. దాంట్లో కారం వేసుకొని మంచిగా దాంట్లోనే సాల్ట్ వేసి ఇందాక లైట్గా పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ కూరని దీంట్లో వేసి దాని తర్వాత గరం మసాలా వేసుకొని మీ దగ్గర ఏమైనా మసాలా ఉంటే అది వేసుకున్నాక దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని మంచిగా అటు ఇటు కలుపుకుంటూ ఉడకనివ్వండి. దాంట్లో మిరియాల పొడి ఇంకా ధనియాల పొడి వేసుకోవటం మర్చిపోకండి. వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాక ఆ మిల్ మేకర్ కూర ఏదైతుందో మంచిగా కర్రీలో కలిసేలా కలుపుకొని మంచిగా ఒక 5 to 10 minutes వరకు ఉడకనివ్వాలి. మీకు ఒకవేళ వాటర్ తగ్గినట్టు అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండండి. ఉప్పు సరి చేసుకొని దాని మీద కొత్తిమీర చల్లుకుంటే అంతే, మనకు మిల్ మేకర్ కూర కర్రీ రెడీ.